ఫీచర్ సిటీని షోకేస్ చేస్తూ తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్కు భారీ ఎత్తున పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తుంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో అట్టహాసంగా ఈ సదస్సు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎలా చూసుకున్నా కూడా ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చూస్తున్న మున్సిపల్ శాఖతో పాటు తర్వాత అత్యంత కీలకమైనది పరిశ్రమలు, ఐటీ శాఖ. ఎందుకంటే ఈ సదస్సు నిర్వహిస్తున్నది ఫీచర్ సిటీలో అందుబాటులో ఉన్న భూమి చూపించి హైదరాబాద్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ఇది నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వమే అధికారికంగా చెబుతుంది. ముఖ్యంగా ఐటీ కంపెనీలతో పాటు ఇతర పరిశ్రమలు సాధించడానికే ఈ సదస్సును టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ సదస్సు ద్వారా భారీ ఎత్తున ఎంఓయూలు జరగబోతున్నట్లు కూడా ప్రభుత్వం గత కొన్ని రోజులుగా చెబుతూ వస్తోంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి సర్కార్ సోమవారం నాడు పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చింది. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫోటోలు కూడా పెట్టారు. ఇందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. కానీ అత్యంత కీలకమైన పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు ఫోటోను మిస్ కొట్టడమే ఇప్పుడు కాంగ్రెస్ వర్గాలతో పాటు అధికార వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఒక మాటలో చెప్పాలంటే ఇది పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుకు అవమానమైన చర్చ సాగుతోంది. ఈ తీరు చూస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బాటలోనే పయనిస్తున్నట్లు కనిపిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ హయాంలో కూడా ఉంటే కేసీఆర్, లేదంటే అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఫోటోలనే ప్రముఖంగా పెట్టేవాళ్ళు, ఇతర మంత్రులకు పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కాదు. దీనిపై గతంలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపించిన సంగతి తెలిసిందే. గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి తెలంగాణ సర్కార్ ఇచ్చిన యాడ్ చూసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బాటలోనే పయనిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పెట్టుబడుల సాధన కోసం భారీ సదస్సు నిర్వహిస్తూ అందులో పరిశ్రమల శాఖ మంత్రి ఫోటో పెట్టకపోవడం ఏమాత్రం సరికాదని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎలా చూసుకున్నా కూడా పరిశ్రమల శాఖతో పాటు ఐటీ శాఖను చూస్తున్న శ్రీధర్బాబు ఈ సదస్సుకు ఎంతో కీలకమని చెప్పాలి. గత ప్రభుత్వంలో తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ఇప్పుడు సీఎంఓలో కీలక పాత్ర పోషిస్తున్న ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి డైరెక్షన్లోనే ఈ వ్యవహారం అంతా సాగుతుందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన చెప్పిన వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అధికార వర్గాల్లో ప్రచారంలో ఉంది. అందుకే మంత్రి శ్రీధర్బాబు కూడా ఇందులో అంతగా ప్రాధాన్యత దక్కటం లేదని కొంతమంది అధికారులు చెప్తున్నారు. ఆ అధికారే బీఆర్ఎస్ హయాంలో అంతా నడిపించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారులో కూడా హవా అంతా ఐఏఎస్ అధికారిదే. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్న అటు పాలసీ రూపకల్పనలో కూడా ఒక కీలక నేత ఐఏఎస్ అధికారే తెర వెనక తతంగం మొత్తం నడిపించారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. వీళ్ళిద్దరూ ముందే అంతా రంగం సిద్ధం చేసి తర్వాతే ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చారని కూడా ప్రచారంలో ఉంది. అందుకే కీలక నేత సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యవహరిస్తున్న తీరుపై కొంతమంది మంత్రులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు చూస్తే ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మార్పు స్పష్టంగా కనిపిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు అత్యంత బలహీనంగా ఉండటంతో రేవంత్ రెడ్డిలోని అసలు మనిషి బయటకు వస్తున్నాడని ఒక కాంగ్రెస్ సీనియర్ నేత వ్యాఖ్యానించడం విశేషం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.